అందరికీ నమస్కారం. ఈరోజు ఏడిట్ ద్వారా అలింకో సంస్థ ద్వారా మనకు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి 4.5 కోట్లు దాదాపు 3,000 మందికి పైన దివ్యాంగులకు పరికరాలు అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఆనాడు లోకేష్ అన్న పాదయాత్ర యువగలం పాదయాత్ర చేస్తూ వికలాంగులు కొంతమంది ఎవరైతే వస్తే వాళ్ళు మాకు వీల్ చైర్స్ కావాలన్నా అని అడిగారు. ఆ రోజు మాట ఇచ్చారు. నేను ఎంపీగా గెలిచిన తర్వాత నేను మొట్టమొదటి పని ఏం చేయాలి అనుకున్నానంటే ఆ రోజు లొకేషన్ ఈ రోజు ఆ మాట నెరవేర్చడం ఒకటి కంకణం పెట్టుకొని ఈ రోజు దాదాపు 5,000 మందితో ఈ రోజు వచ్చారు. ఎప్పుడు అనుకోలేదు సభ ఇంత గ్రాండ్ గా ఇంత బాగా జరుగుతుందని. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దివ్యాంగులను బాధ్యతగా చూసుకుంది తప్ప ఎప్పుడు కూడా బరువు అనుకోలేదు. మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో ఒక్కరికి కూడా వీల్ చైర్ ఇవ్వలేని ప్రభుత్వం. కానీ ఈ రోజు వికలాంగుల వెంట ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఈ రోజు నంద్యాలలో వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని, లేకపోతే కొంతమంది ల్యాండ్స్ కబ్జా అయ్యాయమ్మ ప్రభుత్వం హయాంలో అని అన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి తీసి వీళ్ళకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ఎలక్షన్స్ లో కూడా దివ్యాంగులకు కొన్ని సీట్లు వచ్చేలాగా ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. అట్లాగే కొన్ని ఏవైతే ఉన్నాయో ఆనాడు ఈయన ఏదో చేసినారంట, ఈరోజు 2 సంవత్సరాల వెన్నుపోటు అని ఏదో మరి వచ్చి ఏదో మీటింగ్ పెట్టినారంట, ధర్నాలు పెట్టినారంట. ఎవరిని వెన్నుపోటు పొడిచారు? ఈరోజు దివ్యాంగులకు మనం పరికరాలు ఇస్తున్నాం. ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్లకు వచ్చే కార్యక్రమంలోనే నేను అడుగుతున్నాను. ఆనాడు GO 77 తీసుకొచ్చింది ఎవరు? దివ్యాంగులకు అన్యాయం చేసింది ఎవరు? మరి మీరే ఆత్మసాక్షి, మీకు నిజంగా ఆత్మసాక్షి ఉంటే, మీకు నిజంగా మనసు అనేది ఉంటే మీరు ఒక మాట అనే ముందు ఆలోచన చేసుకోవాలని నేను అడుగుతున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మేము 24/7 గ్రౌండ్ లో పని చేస్తాము. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని నేను ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాను. రాని వాళ్లకు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అనే కార్యక్రమం కూడా నేను పెడుతున్నాను.